బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలోని మీర్జాపూర్ క్యాంప్లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనేని నాగేశ్వరరావు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ బీవీ పాటిల్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సునీత శ్రీనివాస్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, కిషోర్ బాబు, శ్రీనివాస్, ప్రతాప్ సింగ్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్ చౌదరి, నందమూరి తారక రామారావు అభిమానులు పాల్గొన్నారు. విషయానికి మీరు ఇచ్చేసిన పెద్దలందరికీ మరోసారి నేను నమస్కరిస్తున్నాను సభాముఖంగా. మరియు ఈ విగ్రహం గురించి ఇంత కృషి చేసిన మా గ్రామ ప్రజలందరూ, ఈ ప్రాంత కమ్మ సంఘం ప్రతినిధులందరికీ కూడా ఈ సభాముఖంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్. గౌరవ ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అన్న గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అన్న మాండవ వెంకటేశ్వరరావు గారికి, మన స్థానిక జైరాబాద్ సభ్యులు బీవీ పాటిల్ గారికి, రమాదేవక్క గారికి, సునీత శ్రీనివాస్ గారికి, ఎంపీపీ గారికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ చైతన్యం. ఆ రోజు వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఎవరిని పెడితే వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోతున్న సందర్భంలో అన్ని బీసీ వర్గాలు కానీ, అన్ని వర్గాలు కానీ, అన్ని కులాలు కానీ రాజకీయంగా ఎదగాలనే సంకల్పంతో ఎన్టీ రామారావు గారు ఒక రాజకీయ చైతన్యాన్ని, రెవల్యూషన్ తీసుకొచ్చి ఆ రోజు 82లో పార్టీని స్థాపించి భారతదేశంలో అటు ప్రభుత్వం లేదు, ప్రైవేట్ వాళ్ళని కూడా పనిచేయించారు. కేవలం ఒకటే పంట అయితే స్ప్రేయింగ్లు కానీ, దిగుబడులు కానీ ఎక్కువ వస్తలేవు అన్న ఆలోచనతో మళ్ళీ మా అందరి ఆలోచన మేరకు, మీ అందరి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి, మీరు ప్రజలు అడగండి, ఆలోచన మేరకు మనం స్టార్ట్ చేద్దామని పేరు చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఒక ఎన్టీఆర్. అది నటనా కౌశల్యంలో కావచ్చు, పరిపాలనాపరమైనటువంటి పద్ధతుల్లో కావచ్చు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా ఏ రూపంలో ఉండాలంటే అది ఎన్టీఆర్ రూపం తప్ప ఇంకొక రూపం మనకు కనపడదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాటి శ్రీరామచంద్రుడైనా ఈనాటి ముఖ్యమంత్రి అయినా మనం చూడగలిగేది ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహంలోనే. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.